హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్ డికి సంబంధించి మనకి నిన్న నోటీస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. దానికి సంబంధించి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఫిబ్రవరి 25వ తారీఖున గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఉంది కదా. సేమ్ ఇదే రోజున మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఒకే రోజున మనకి ఎగ్జామ్ పడటంతో స్టూడెంట్స్ 2 ఎగ్జామ్స్ రాయలేరు కాబట్టి సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఏపీపీఎస్సీకి అయితే రిక్వెస్ట్ అయితే చేసుకున్నారంట. సో ఏపీపీఎస్సీ ఏం చేసిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రిక్వెస్ట్ చేసి ఎవరైతే మనకి సేమ్ డేట్న 2 ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ని మనకి మార్చి 3వ తారీఖున మార్చి 4వ తారీఖున మనకి కండక్ట్ చేయాల్సిందిగా. ఎందుకంటే మనకి ఐబీపీఎస్ ఎస్బీఐ లాంటి ఎగ్జామ్స్ మనకి మోర్ దాన్ 1 షిఫ్ట్లో అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి 25న 4వ తారీఖున మార్చి 2 రోజులు కూడా ఎస్బీఐ ఎగ్జామ్ అయితే ఉంది. కాబట్టి 25వ తారీఖున ఎవరికైతే పడిందో ఎగ్జామ్ అనేది వాళ్ళు ఏపీపీఎస్సీ కూడా రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి మార్చి 4వ తారీఖు అయితే పోస్ట్పోన్ చేసినట్లయితే కనుక షిఫ్ట్ చేసినట్లయితే కనుక సో వాళ్ళు ఏపీపీఎస్సీ ఎస్బీఐ మెయిన్స్ 2 కూడా రాసే విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్బీఐకి అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నట్లుగా మనకి ఏపీపీఎస్సీ అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే, 25న పరీక్ష, అదే తేదీన ఎస్బీఐ పరీక్ష రాసే వారికి మార్చి 4న అవకాశం. బ్యాంకు ఉన్నతాధికారులకు లేఖ రాసిన ఏపీపీఎస్సీ అంగీకారం తెలిపిన ఎస్బీఐ అనేది ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి అఫీషియల్ గా అయితే అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది. ఎందుకంటే ఇంకా ఎవరైతే ఈ విధంగా పరీక్ష రాస్తున్నారో వాళ్ళ వివరాలు అయితే సేకరిస్తున్నట్లుగా, అంటే మనకి మెయిల్ చేయమని అయితే చెప్పారు కదా. మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాల్ టికెట్ తో మనకి మీ డీటెయిల్స్ తో వివరాలతో స్టేట్ బ్యాంక్ మనకి ఈ ఏపీపీఎస్సీ మెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ కనుక చేసినట్లయితే వాళ్ళైతే ఎస్బీఐ వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పంపిస్తామని అయితే చెప్తున్నారు. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న 3.40 లక్షల మంది, ఓకే, టోటల్ గా 3.40 లక్షల మంది అయితే ఇప్పటిదాకా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నట్లుగా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ గా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చూసుకున్నట్లయితే 4,83,525 మంది అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అయితే దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది. సో మొత్తం మనకి ఇంతమందిలో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారన్నది అయితే చూడాలి. ఈ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళలో మనకి 45,000 అంటే 1:50 తప్పున అయితే మెయిన్స్ కి షార్ట్ లిస్ట్ చేస్తామని కూడా అధికారికంగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో మనకి ఎవరైతే మనకి సేమ్ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్స్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పడిందో వాళ్ళు ఏపీపీఎస్సీ helpdesk@gmail.com కి 19వ తారీఖు రాత్రి 12 గంటల లోపల మనకి మెయిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఎస్బీఐ హాల్ టికెట్ కానీ పూర్తి వివరాలతో మెయిల్ చేసినట్లయితే వాళ్ళు ఎస్బీఐకి అయితే రిక్వెస్ట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ పాయింట్ అయితే నేను డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు మెయిన్ గా కొత్త పాయింట్ ఏంటి అంటే ఎంతమంది అప్లై చేశారని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంది కదా. కాంపిటీషన్ ఎంత ఉంటుందని తెలుసుకోవడం కోసం అప్రాక్సిమేట్ గా మనకి 4,80,000 మంది అప్లై చేశారు. ఇంకా చాలా మంది అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా 3.40 లక్షల మంది చేసుకున్నారు. కొంతమంది ఎగ్జామ్ ముందు రోజు చేసుకుందాంలే అని చెప్పి మనకి వెళ్లే ముందు చాలా మంది కూడా చేసుకోరు డౌన్లోడ్ అనేది. కొంతమంది మనకి ఇంకా చేయడం రాక, కొంతమంది కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం వల్ల, ఓకే, ఇలా రకరకాల కారణాల వల్ల అయితే ఇంకా అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన వాళ్ళు అయితే ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. ఏబిపిఎస్ అయితే గ్రూప్ 2 కి సంబంధించి పోస్ట్పోన్మెంట్ కి సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. సేమ్ ఎగ్జామ్ ఉన్నందుకు మనకి ఎస్బీఐకి సంబంధించి పోస్ట్పోన్ చేస్తారేమో అని చెప్పి కూడా చాలా మంది హోప్ అయితే పెట్టుకున్నారు. బట్ ఎస్బీఐని మనకి పోస్ట్పోన్ చేసే విధంగా ఏపీపీఎస్సీ వాళ్ళైతే రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎగ్జామ్ అయితే మనకి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే లేదు. మీకు స్టార్టింగ్ నుండి కూడా చెప్తున్నాను, ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ గురించి హోప్ పెట్టుకోకుండా మీరైతే ప్రిపేర్ అయితే రెడీగా ఉండమని చెప్పి ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. ఇది ఏపీపీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని అయితే ఎగ్జామ్కి అయితే పోస్ట్పోన్మెంట్కి సంబంధించి ఆలోచించకుండా రివిజన్ పర్పస్ మీద అయితే మనకైతే వాళ్ళు ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.